బ్రహ్మదేవాయ నమః. ఓకే. ఓకే. ఇది యానిమేషన్ నేను ఇంకా ఏదో నార్మల్ హ్యూమన్ మేడ్ మూవీ అనుకున్నా. బాగుంది. నేను అలాగే అనుకున్నా. కంప్లీట్ యానిమేషన్. బ్రహ్మదేవాయ నమః. ఓ హిరణ్యకశిపు కథ మొదటి అవతారమా? ప్రహ్లాద మొదటిది కాదు, సెకండ్ది. నాకు తెలిసి 2 కవర్ అవుతాయి. వరాహ అవతారం, నరసింహ అవతారం. ఈ యానిమేషన్ సూపర్ గా ఉంది. సూపర్ గా తీసారు. ఎక్స్పెక్టెడ్ కంటే బాగుంది ఇది. చూసా ఒక్కొక్కటి విజువలైజ్. ప్రహ్లాద కాస్త కిడ్గా చూపించిన కాస్త చిన్నపిల్లల భక్త ప్రహ్లాద కదా. ఎక్స్పెక్టింగ్ 3.5 hours ఉంటుంది మూవీ. 3.5 hours. ఎందుకంటే తిను నారదుడి దగ్గర ఉన్న కొంతకాలం కూడా చూపించేటట్టున్నారు. హౌ హీ స్టార్టెడ్ లవింగ్ విష్ణు అనేది. డివోషన్ ఇస్ ఛాలెంజ్. ఓకే, హోలికని కూడా చూపిస్తున్నాడు. సూపర్. నెక్స్ట్ మహావతార్ నరసింహ. ఈ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇది ఫస్ట్ వరాహ అవతారం. ఇప్పుడు ఇది అది ఒకటి చూపుతారు కదా. నేను చెప్పా కదా, ఫస్ట్ ఇది, సెకండ్ మిక్స్. 25th July ఈ మంతేనా సినిమా పెట్టచ్చు. ఎక్స్పీరియన్స్ ద డివైన్. ఓ మై గాడ్. అసలు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినా కూడా నేను లైక్ రియలిస్టిక్ గా తీసాను కదా. యానిమేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యానిమేషన్ ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ అంతా ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. అది హోంబాలే. అండ్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. అరే సూపర్ గా ఉంది నవీన్. అసలు ఇట్స్ జస్ట్ లైక్ వావ్. చూసిన ప్రతి ఫేమ్ మూవ్ చూసిన ప్రతి లాస్ట్ కటింగ్ సూపర్ కటింగ్ బాగుంది. నరసింహస్వామిది ఒక కైండ్ ఆఫ్ కటింగ్ నచ్చింది. సూపర్ గా ఉంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ క్వాలిటీ ఫ్రమ్ హోంబాలే ఫిల్మ్స్. అండ్ ఇదే ఇలా ఉంటే ఇంకా ప్రతి అవతారానికి ఒక్కొక్క పార్ట్ ఉంటది. సపోజ్ ఇది కవర్ చేస్తారు కదా, ఇది క్లిక్ అవుతాయి ఇంకా నెక్స్ట్ లెవెల్ రిచ్ దొరుకుతుంది అన్ని పాటలకి. అండ్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది అనేది ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ బీజిఎం లాస్ట్ ఆఫ్ చూడు నరసింహస్వామి అవతారము, బీజిఎం మాత్రం ఇంకా సూపర్ గా ఉంది. లైక్ ఇదే క్వాలిటీ ఇదే దీంతో సినిమా ఉంటే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సినిమా. పర్ నవీన్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. July 25th కదా, చూద్దాం. నేను 2 లాంగ్వేజ్ లో చూస్తా, కన్నడ మరియు తెలుగు చూస్తా. ఎందుకంటే కన్నడలోనూ బాగుంటది, తెలుగులోనూ బాగుంటది. సో టోటలీ ఇట్స్ అ భక్త ప్రహ్లాద స్టోరీ. సో నాకు కరెక్ట్ గా తెలియదు ఎన్ని అవతారాలు ఏ అవతారం ఏది అని. సో ఇందులో వరాహ అవతారం అది చూసాం కదా, అదొకటి. అండ్ నరసింహస్వామి అవతారము. సో ఆ 2 అవతారాన్ని కవర్ చేసి ఇందులో చూపించారు అనుకుంటున్నాను. యాక్చువల్గా 3వ పార్ట్ కూడా తీసుకోవచ్చు, వామన అవతారం కూడా కాస్త ఎక్స్టెన్షన్ చేసుకుంటే. పార్ట్స్ ఉంది కదా, ఇంకొక పార్ట్ కొత్త లైక్ సెపరేట్ పార్ట్స్ ఉంది కదా. నెక్స్ట్ లార్జ్ స్కేల్ తీయచ్చు. భక్త ప్రహ్లాద నాకు స్టోరీ నాకు తెలుసు. లైక్ అది సినిమాలో చూసా. కన్నడలో భక్త ప్రహ్లాద అనే సినిమా ఉంది, రాజ్ కుమార్ ಮತ್ತೆ పునీత్ రాజ్ కుమార్ చేసినది. సూపర్ సినిమా. ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అప్పు ಮತ್ತೆ రాజ్ కుమార్ లైక్ పోటాపోటీగా యాక్ట్ చేసినట్టు చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆ భక్త ప్రహ్లాద స్టోరీ చూసిందే ఆ సినిమా వల్ల. బట్ ఈ సినిమా ఐ మీన్ ట్రైలర్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అండ్ బ్రిలియంట్.
నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎస్పెషల్లీ దోస్ బీజీఎం, దోస్ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఔట్‌స్టాండింగ్. అవుట్‌స్టాండింగ్ కరెక్టే. డెఫినెట్లీ సినిమా చూడాలి. నో మ్యాటర్ విచ్ ఎవర్ మూవీ వి మైట్ మిస్, బట్ దిస్ మూవీ వి షుడ్ నాట్ మిస్. నాట్ ఓన్లీ వి, లైక్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్సో. కలిసి వెళ్దాం. మన టీమ్ అంతా కలిసి వెళ్దాం. సో హూఎవర్ ఈస్ వాచింగ్ దిస్ వీడియో చూడండి సినిమా.